ఇవ్వండి. ఆయన పట్టుకున్నాడంటే చండి గారు ఆత్మాన ఆయన ₹20,000 మరి గెలుపొందిన టీంకి ఇచ్చినందుకు వారికి ఒక్కసారి ప్రత్యేకంగా అందరూ కూడా కర్తవ్యం తీసుకున్నారు కాబట్టి బాల్ వేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి కామెంట్ కొంచెం అవుతున్నాం సార్. బాబు పేర్లు ఉన్న వాళ్ళు ముందుకెళ్ళిపోయి తీసుకొని మొత్తం లైన్ కట్టిపోవాలి మొత్తం అందరికీ ఉన్నాయి భోజనాలు పేర్లు పడిపోతాయి. అందరూ లైన్ ఉంచుంటే ప్లేట్ ఇస్తాం, పక్కన వస్తే ప్లేట్ ఇవ్వరు. ఎవరు దయచేసి గమనించాలి. ప్రతి ఒక్కరికి 500 మందికి భోజనాలు ఉన్నాయి. కార్తీక్ లెవెన్స్ జెర్సీ డాట్ బాల్ కెప్టెన్ దగ్గర నుంచి మరి ముఖ్య గమనిక జెర్సీ 11 వర్సెస్ కార్తీక్ 11 టీమ్స్ ఇద్దరు కూడా చాలా చక్కటి గ్యాప్ షాట్ 4 రన్స్. టోర్నమెంట్ ఫైనల్ విన్నర్స్ కేఎం కింగ్స్ కొత్తపేట వారు మరి ఈనాటి గ్రాండ్ ఫైనల్లో విన్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో మొత్తం డిస్ట్రిక్ట్ ఓవరాల్ గా 34 టీమ్స్ రావడం జరిగింది. 34 టీమ్స్ లో 4 టీమ్స్ సెమీఫైనల్ కి ఫైనల్ రావడం జరిగింది. ఫైనల్ గా జెర్సీ తంగుమూడి వర్సెస్ కేఎం కింగ్స్ వారు వచ్చారు. ఈనాటి టోర్నమెంట్ లో కేఎం కింగ్స్ వారు ఫైనల్ కింగ్ గా మరి గెలవడం జరిగింది. మరి రన్నర్స్ వచ్చినటువంటి విజేతలకి ఈనాటి ముఖ్య అతిథులు మరియు చీఫ్ గెస్ట్ ప్లీజ్ దయచేసి ప్లేయర్ ఈయన ఏలూరు క్రికెట్ ప్లేయర్ మరి మార్చెట్టి చిరంజీవి గారిని కూడా సిగ్నేట్ చిరంజీవి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించాం. వారి గతంలో ఉన్నటువంటి ఆయన క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి వారి బౌలర్ అద్భుతమైనటువంటి బ్లాక్ బాల్ వేయడం జరిగింది. బ్యాట్స్మెన్ కూడా అది కొడతాం లాంగ్ ఆన్ గా కొడతాం కూర్చొని వచ్చి సాధారణంగా ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం సార్. ఆర్గనైజింగ్ అయినటువంటి చందు గారిని వారికి పుష్పగుచ్చి వచ్చి సాధారణంగా ఆహ్వానించాల్సిందిగా కోరుచున్నాం. జరిగింది అదేవిధంగా క్రీడాకారుల యొక్క దాహానికి ఎటువంటి ఇబ్బంది రాకూడదని వాటర్ స్పోర్ట్స్ ని స్నేహాంజలి
మరి మన చందు ఫస్ట్ టైం మా దగ్గరికి వచ్చినప్పుడు అన్న మేము ఇలాగ స్నేహాంజలి అనేది ఈ రకంగా చేస్తూ ఉన్నాము, ఒక స్నేహితుల్ని అందరినీ గుర్తు చేసుకుంటూ మెమోరియల్ అనేది స్టార్ట్ చేసి ఇలా చేయటం అనేది చాలా సంతోషకరం. 12 సంవత్సరాలు నిజంగా వాళ్ళు వదలకుండా ఇక్కడ చేయడం అనేది నిజంగా చాలా 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 సంతోషం. అందులో మేము భాగస్తులు అవ్వటం అనేది చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఈ అదృష్టం మాకు కల్పించినందుకు చందు వారి టీం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైతే కోల్పోయారో వాళ్ళని గుర్తు చేసుకుంటూ టోర్నమెంట్ నిర్వహించడం అనేది ఇవాళ ఇందాక లక్ష్మణ్ చెప్పినట్టు స్నేహం చేస్తే కలకాలం ఉండాలి, మరి చనిపోయిన వ్యక్తులను కూడా గుర్తుపెట్టుకుని టోర్నమెంట్ గత 12 సంవత్సరాలు పుష్కర కాలం నుంచి చేస్తున్న చందుని అయితే మటుకు మనందరం కూడా అభినందించాలి. ఈ సందర్భంగా చాలా సౌమ్యుడు, ఏదన్నా విషయం వస్తే వచ్చి అన్న ఇది నాకు కావాలి అంటే మాకు తోచిన విధంగా, లేకపోతే ఎక్కడన్నా మన ఫ్రెండ్స్ ద్వారా కూడా చేయడానికి మేము ఎందుకు సంకల్పించామంటే తను చేస్తున్న కృషిని నిజంగా మరి చాలామంది తనకు కూడా సహకరిస్తున్న, మరి తను ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రోగ్రామ్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు యువత చాలా పక్కదారిని పడుతున్న సందర్భంగా మరి చాలా వరకు యువతని ప్రోత్సహించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తున్న మనలాంటి మరి ఎవరైతే సామాజిక సేవలో కానీ ఇలాగా చందు లాంటి వ్యక్తులు ఎవరైతే ఈ ప్రోత్సాహాన్ని మరి ముందుకు తీసుకెళ్తారో వాళ్ళందరినీ మనం ప్రోత్సహించాల్సిన పరిస్థితి ఉంది. 12 సంవత్సరాలుగా స్నేహాంజలి క్రికెట్ టోర్నమెంట్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి చందు గారు వెనకమాల ఈ క్రికెట్ ఈ టోర్నమెంట్స్ని ప్రోత్సహించే వాళ్ళు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అట్లాగే నగరంలో కొంతమంది ఎన్నో రకాలుగా ఈ క్రికెట్ టోర్నమెంట్కి ఆర్థిక సహాయమే కావచ్చు, లేకపోతే రకరకాల హెల్ప్ చేసి ఉండొచ్చు. మరి 34 టీములతో ఈ క్రికెట్ టోర్నమెంట్స్ ఏర్పాటు చేసి ఈ రోజున మరి ఫైనల్ మ్యాచ్ కూడా ఆడటం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యుల వారు బడేటి చంటి గారికి, మా అన్న ఎన్జిఓ శ్రీనివాస్ గారికి, గంగరాజు గారికి, ఫ్యూచర్ ఫౌండేషన్ సంబంధించినటువంటి సోదరులకు, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ క్రికెట్ టోర్నమెంట్లో రన్నర్స్కి విన్నర్స్కి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి గొడవలు కానీ లేకపోతే ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఏమీ లేకుండా చాలా చక్కగా ఈ టోర్నమెంట్ పూర్తి చేసుకున్నారు. మరి చందు వంటి టీంకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీ మధ్యలో తిరిగేటువంటి మీ ఫ్రెండ్స్ని కోల్పోయిన వాళ్ళ పేరుతో మరి టోర్నమెంట్స్ ప్రతి సంవత్సరం కూడా నడపడం ఎంతో కష్టం. చాలా సంతోషం. మీరందరూ ఏ ఆశయంతో అయితే ఈ టోర్నమెంట్స్ నడుపుతున్నారో పైన ఉన్నటువంటి మీ స్నేహితులు అందరికీ ఆత్మ కూడా శాంతించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. మరి స్నేహాంజలి క్రికెట్ టోర్నమెంట్ వారు గత 12 సంవత్సరాలుగా మరి అలుపెరిగిన పోరాటం చేసినట్టుగా మరి ఎవరైతే అసూలు బాసారో వాళ్ళని గుర్తించుకుంటూ కూడా మరి 12 సంవత్సరాలుగా కూడా నిర్విరామంగా కూడా ఎంత శ్రమ అయినా సరే వాళ్ళందరూ కూడా చేస్తున్నందుకు ముందుగా టీం సభ్యులందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. అలాగే మీరందరూ కూడా 12 రోజులుగా మరి టీమ్స్ అన్నీ కూడా 34 టీమ్స్ మరి ఆడటం, అందులో 2 టీములు ఏదైతే కొత్తపేట తంగిల్మూడి మరి కేకే కింగ్స్ అని పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పెట్టుకోవటం వల్ల మరి వాళ్ళు విజయం సాధించారని అనుకుంటున్నాం. ముందుగానే పెట్టుకున్నారు మరి వాళ్ళందరూ ఫోటో, వాళ్ళని అభినందిస్తూ మరి అల్లూరు సీతారామరాజు స్టేడియం అంటే క్రికెట్ కోసమే ముందు కట్టింది అది. అందుకనే చుట్టూదా కూడా అందరూ చూసేటట్టుగా ఆ రోజుల్లో క్రికెట్ ఆడాలంటే పెద్ద స్టేడియం ఉండాలి, రంజీ ట్రోఫీలు ఆడాలి, ఆంధ్ర టీమ్స్ ఆడాలి, ఇండియా టీమ్స్ ఆడాలనే ఉద్దేశంతో ఒకసారి ఇండియా మ్యాచ్ కూడా ఇక్కడ జరపడం జరిగింది. మరి ఆ విధంగా అంటే మీకు సూచన చేస్తున్నాను, అది కుదురుద్దో లేదో మరి స్నేహాంజలి వాళ్ళు దాన్ని పుచ్చుకొని ఉనికి పుచ్చుకొని స్నేహాంజలి వాళ్ళు అనేది క్రికెట్ టోర్నమెంట్ ఏదైతే పెడుతున్నారో ఏలూరులో పెట్టే వాళ్ళందరినీ ABCDల కింద పెట్టి ఆ 4 టీముల వాళ్ళు వచ్చినట్టుగా అందరూ కూడా సబ్స్క్రిప్షన్స్ తీసుకుని వాళ్ళందరూ కలిపి ఒక్కసారి జిల్లా వైడ్గానో స్టేట్ వైడ్గానో ఇక్కడ టోర్నమెంట్ పెడితే మళ్ళీ ఈ స్టేడియంకి పూర్వ వైపు వద్దని అందరూ కూడా చెప్పండి. దానికి సంబంధించి ఏదైతే పెద్దబాబు గారు వదిలేశారనుకుంటున్నారో దాన్ని మేమందరం కూడా మళ్ళీ పూనుకుని ఎవరైతే మేమందరం కలిసి దానికి చేరడానికి మేమందరం కూడా ఇచ్చేస్తాం.
ఒకరికి భారం పడుకోకుండా మీరు పెట్టేటట్టుగా మీరు అందరినీ చేయండి. ఏబిసిడి టీముల కింద పెట్టుకోండి. ఏలో వచ్చిన వాళ్ళు, బిలో వచ్చిన వాళ్ళు, సిలో వచ్చిన వాళ్ళు, డీలో వచ్చిన వాళ్ళని ఇచ్చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఏదైతే ఉన్నదో మీరు ముందు నుంచి ప్లాన్ 3 నెలల నుంచి చేసుకుంటే అది డెఫినెట్గా మరి ఏలూరులో ఇటువంటి టోర్నమెంట్, ఎందుకంటే స్టేట్లో ఎక్కడ జరగట్లా ఇప్పుడు క్రికెట్ అనేది. ఇప్పుడు అలాగే మరి క్రికెట్ ఆడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. అది ఏలూరు నుంచే మనం జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది, హెడ్ క్వార్టర్గా ఉంది కాబట్టి దానికి మీరు ఉత్సాహంగా మరి 12 సంవత్సరాలుగా ఏదైతే చేస్తున్నారో దాన్ని గుర్తుపెట్టుకుని మరి రేపు 13వ సంవత్సరంలో ఈ విధంగా కూడా మీ స్ఫూర్తిని మరి క్రీడాకారులు అందరినీ కూడా స్ఫూర్తిని నింపేటట్టుగా మరి ఏలూరులో చేస్తే మాకు గర్వంగా ఉంటుంది, మీకు గర్వంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దానికి పూనుకోవాలని సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ, అలాగే ఎవరైతే గెలిచారో వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ, ఓడిపోయిన వాళ్ళు నిరుత్సాహపడకూడదు. డెఫినెట్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇదే ఉత్సాహంతో రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ విజయం సాధించాలనే ఉద్దేశంతో మరి అందరూ కూడా కృషి చేయాలని మీ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.